అమ్మవారి ఆలయ విస్తరణకు రాజకీయ ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆ దేవత తమకు ఆరో ప్రాణమనే వారి సంఖ్య కోట్లలో ఉన్నప్పటికీ అభివృద్ధి సూచికలు మాత్రం ఆ రామడ్ల దూరంలోనే ఉండిపోయాయి. నేతల మాటలకు చేతలకు పొంతన లేకుండా పోతోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ఉత్సవాలను నిర్వహిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. కానీ జనజేతర ముహూర్తం సమీపిస్తున్న సన్నాహాల్లో స్పీడ్ ఎందుకు లేదు? స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించిన ఉత్సవాలకు నిధులు విదల్చని ప్రభుత్వాలను ఏమనాలి? ఇంతకీ ఎవరా దేవత? ఏ జిల్లా ఎలవేల్పు? ఫర్ డీటెయిల్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. విజయనగరం పైడితల్లి అమ్మవారు ఉత్తరాంధ్ర ఎలవేల్పు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులు విశ్వసిస్తారు. ఎందరికో ఆరాధ్య దైవం. ప్రాణప్రదంగా భావించే కోట్లాది మంది భక్తులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. పొరుగున ఒడిశాలోనూ లక్షల మంది పైడితల్లి అమ్మవారిని ఆరాధిస్తారు. బొబ్బిలి యుద్ధానంతరం నుంచి పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. కానీ దేవాలయం అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే. ఈ విషయంలో నేతల చొరవ కూడా నామమాత్రంగానే ఉంది. ఇది నిజమని భక్తులు సైతం చెబుతున్నారు. విజయనగరం రాజావారి కుటుంబం ఈ ఆలయానికి అనువంశక ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. వీరి ఆలన పాలనలో ఉన్న 100కు పైగా ఆలయాలకు వందల ఎకరాల భూములు, మణిమాణిక్యాలు కానుకలుగా అందించారు. కానీ పైడితల్లి అమ్మవారి ఆలయానికి మాత్రం భూములు, బంగారు ఆభరణాలు ఇవ్వలేదు. కేవలం భక్తులు ఇస్తున్న కానుకలతోనే నడుస్తోంది. ప్రభుత్వాలు మారుతున్నాయి. పాలకులు వస్తున్నారు, పోతున్నారు. ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్న ప్రతిసారి ఏవేవో వాగ్దానాలు చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ ఆచరణకు నోచుకోవటం లేదు. దీంతో పాలకులు, నేతల మాటలు నీటి మూటలుగా మిగిలిపోతున్నాయి. దసరా తర్వాత వచ్చే సోమ, మంగళవారాల్లో అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సంప్రదాయబద్ధంగా జరిగే సంబరాలు అంబరాన్ని అంటుతాయి. అమ్మవారి ఉత్సవాన్ని రాష్ట్ర పండగగా గతంలోనే టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. కానీ నిర్వహణకు నిధులు కేటాయించడం మర్చిపోయింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ సర్కారు కూడా ఇదే ఒరవడిని కొనసాగించింది. దీంతో సిరిమానోత్సవాన్ని స్టేట్ ఫెస్టివల్ గా వైభవంగా నిర్వహిస్తామన్న హామీ ప్రకటనలకే పరిమితమైంది. అమ్మవారి ఆలయ అభివృద్ధి విస్తరణను ఏ ప్రభుత్వం పట్టించుకోని నేపథ్యంలో దేవస్థానమే నడుం బిగించింది. కానీ రాజకీయ పార్టీల సహకారం మాత్రం అంతంత మాత్రమే. ప్రైవేటు వ్యక్తుల భవనాలు ఆలయ విస్తరణకు అవరోధంగా మారాయి. కోవెల 2 వైపులా ఉన్న బిల్డింగ్స్ కు నష్టపరిహారం చెల్లించి స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. కానీ ఈ ప్రక్రియ మాత్రం ఆరంభ శూరత్వంగానే కనిపిస్తోంది. పాన్ పార్టీ పాలనలో మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి చొరవ చూపినప్పటికీ పూర్తి స్థాయిలో పనులు జరగలేదు. పైడితల్లి అమ్మవారి జాతరకు అనుసంధానంగా విజయనగర వైభవాన్ని తెలియజేసే విజయనగర ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని గతంలోనే టీడీపీ ప్రభుత్వం డిసైడ్ చేసింది. అప్పటి నుంచి ఏటా ఈ ఫెస్టివల్ ను చేస్తున్నారు. అయితే పవర్లో ఉన్న పార్టీ తమ రాజకీయ ముద్రను వేసుకోవటం విమర్శలకు తావిస్తోంది. కమిటీ నిర్వహణ, ప్రదర్శనల ఏర్పాటులో పార్టీల చొరవ, చేతివాటంకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే వాదనలు లేకపోలేదు. అలాగే లక్షలాది మంది భక్తులు హాజరయ్యే సిరిమానోత్సవం నిర్వహణలో వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు అభాసు పాలైంది. 2023లో జాతరను వైభవంగా జరిపామని అప్పటి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రకటించినప్పటికీ అడుగడుగున రాజకీయ జోక్యంతో అపఖ్యాతిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఈ విషయంలో నాటి ప్రతిపక్ష టీడీపీతో పాటు భక్తులు వైసీపీ సర్కార్ వైఫల్యాలను వేలెత్తి చూపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పవర్లో ఉంది. అమ్మవారి ఉత్సవాలను గతంలో ఎప్పుడూ లేని విధంగా ఘనంగా నిర్వహిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. విజయనగరం జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, లోకల్ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి జాతర నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈసారి పక్కా ప్లాన్తో చేయాలని డిసైడ్ అయ్యారు. గతేడాది రైలు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు విజయనగరం వచ్చిన నారా భువనేశ్వరి అదే రోజు జరిగిన సిరిమానోత్సవంలో పైడితల్లి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించారు.
స్కిల్ కార్పొరేషన్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడుకు అదే రోజు బెయిల్ వచ్చింది. దీంతో ఇది అమ్మవారి అనుగ్రహం అన్నది తెలుగుదేశం నేతల విశ్వాసం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్యామిలీతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబాలను ఈ ఏడాది సిరిమానోత్సవానికి ఆహ్వానించాలని కూటమి నేతలు నిర్ణయించారు. అమ్మవారి ఆలయ అభివృద్ధి ప్రణాళికను ముఖ్య నేతలతో ఆమోదింపజేసుకోవాలని ప్రతిపాదించారు. అయితే ఓవైపు విజయనగర ఫెస్టివల్, మరోవైపు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు ముహూర్తం దగ్గర పడిపోతున్న సమయంలో ఏర్పాట్లలో తాత్సారం జరిగితే ఆ ప్రభావం పండుగపై పడుతుంది. అలాగే విజయనగర ఉత్సవాల నిర్వహణలో గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసేందుకు పక్కా ప్రణాళిక అవసరం. ఈ దిశగా పాలకులు, అధికారుల యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.